డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై పార్లమెంట్లో హోంమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఏఐసీసీ పిలుపు మేరకు డీసీసీ అధ్యక్షులు పొదెం వీరయ్య మరియు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదేశానుసారం దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంలో ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కిరణ్ కుమార్ వర్మ ఆధ్వర్యంలో మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. ఈ మేరకు యువ నాయకులు మాట్లాడుతూ దేశంలో కులమత విద్వేషాలను రెచ్చగొడుతూ ముఖ్యంగా దళిత వర్గాల్లో గొడవలు రేపే ప్రయత్నంలో భాగంగానే ఇటువంటి చర్యలకు నాంది పలికాడు అంటూ అమిత్ షాపై తీవ్రంగా మండిపడ్డారు. ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు రావుల నాని మాట్లాడుతూ అమిత్ షా భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని, రానున్న ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు తగు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిట్టిమల్ల, దేవసహాయం, యాసం, రమేష్, కంపెల సురేష్, మల్లికార్జున్, మహేష్, తోకల అంజీ, రాజు, పాండురంగారావు, ప్రవీణ్, నరేష్ తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్లమెంటు సమావేశాల్లో హోంమంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానపరిచినటువంటి నిదర్శనం కనబడతా ఉంది. వారిలో ఉగ్రవాద నిదర్శనం కనబడతా ఉంది. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ భారత రాజ్యాంగం ద్వారాగానే పదవులను అనుభవిస్తూ ఉన్నత పదవులను అనుభవిస్తూ మరి భారత రాజ్యాంగాన్ని అగౌరవపరిచినట్టుగానే వారి వ్యాఖ్యలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అంబేద్కర్ గారంటే ఒక జాతికో ఒక మతానికో మాత్రమే కాదు, భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారు భారత ప్రజలందరికీ అందరివాడుగా తను ఉంటూ భారతదేశంలో ప్రజలందరికీ సమన్వయమైనటువంటి న్యాయాన్ని చేకూర్చినటువంటి గొప్ప మహనీయుడు. ఒక జాతికి ఒక మతానికే అంకితం కాదు అతను. వారు మరి భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రతి పౌరుడు అంబేద్కర్ గారికి భారతదేశానికి దిక్సూచిగా ఉండాలని, అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు నడిపించాలని, అంబేద్కర్ గారి సిద్ధాంతాలు ఆశయాలు ఈ దేశానికి వారి ఆశయాలు చాలా దిక్సూచిగా ఉంటాయని మరి అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలని మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నాము. మరి అమిత్ షా గారిని వెంటనే రాజీనామా చేసే విధంగా మేమందరం ముక్త కంఠంతో ఈ కార్యక్రమం చేస్తూ నిరసన తెలుపుతున్నాము.